డైరెక్టర్ విక్రాంత్ రుద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలు మొదటి సినిమాలాగా డెబ్యూ సినిమాలాగా అస్సలు అనిపించట్లేదండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన మీడియా ప్రెస్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి ఇక్కడ అందరికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా అర్జున్ చక్రవర్తి అనేది ఒక సినిమా కాదు, నా 9 సంవత్సరాల ఒక కళ, నా డ్రీమ్. సో మా టీం అందరు 6 ఇయర్స్ కంప్లీట్గా ఒక శ్రమ, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ అర్జున్ చక్రవర్తి ద్వారా అన్నీ మీ ముందుకు వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాలి. సార్ ఒకసారి ముందుకు రారా సార్. అంటే జనరల్గా అసలు నేను ఎక్కడో వర్క్ చేయలేదు కంప్లీట్గా, అంటే నేను ఈ షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు. సో అలా నేను వెళ్ళి కథ చెప్పినప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఎలా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. సో లైక్ అంటే ఇప్పుడు దైవం మానుష్య రూపేణ అంటారు కదా, సో అలా నాకు ఈయన దైవంలో వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ జర్నీలో 9 సంవత్సరాల జర్నీలో నేను చాలా తప్పులు చేశాను, చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు కానీ అంటే చాలా అంటే నా ద్వారా నేను డిలే చేయడం వల్ల చాలా బడ్జెట్ కూడా లాస్ అయింది. బట్ స్టిల్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అనలేదు. సో ఏం పర్లేదు నువ్వు చేసుకుంటే వెళ్ళన్నారు, అంటే దాన్ని కొడుకు కంటే ఎక్కువ నన్ను ట్రీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ ఇంకా ఇంతకంటే చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని, కానీ సందర్భం కాదు, ఇంకా ముందు ఉన్న ఈవెంట్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. మా బ్రో కో ప్రొడ్యూసర్ చైతన్య బ్రో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు మేము కాశ్మీర్లో దిగిన వెంటనే మమ్మల్ని అందరూ పోలీసులు పక్క నిలబెట్టారు. ఎందుకంటే అప్పటికి మేమున్న ఆ పోర్షన్కి అంతా గడ్డం అవన్నీ ఉండేసరికి మేబీ మేము ఎలా అనిపించామో తెలియదు, అందరిని పక్క పెట్టేసరికి సో మాకేం చేయాలో అర్థం కాలేదు. మా కమ్యూనికేషన్ కూడా అంతంత మాత్రమే హిందీ. సో ఆ టైంలో ఇమీడియట్గా బ్రో కాల్ చేసి మినిస్టర్స్తో అందరితో మాట్లాడి సో ½ అన్ అవర్లో ఆ ఇష్యూ అంతా రిజాల్వ్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ బ్రో. షూట్లో ఏ టైంలో కూడా పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా ఆయన దగ్గరుండి చూశారు. మేము చేసిన రూరల్ లొకేషన్స్ కానీ చాలా ల్యాండ్స్కేప్ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఐ మీన్ కరెంటు లేదు, వాటర్ సరిగా లేదు, అయినా అవన్నీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షూట్కి సో అన్నీ ఆన్ టైం తీసుకొచ్చి మా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో. సో ఇప్పుడు చూశారు కదా రా అర్జున సాంగ్, సో యాంథమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. సో ఆ ఐడియా వచ్చింది, ఇన్స్పిరేషన్ విజయ్ నుంచి వచ్చింది. సో నేను మా ఊరికి వెళ్తున్న టైంలో అంటే చాలా మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సాంగ్. అది ఆల్మోస్ట్ నైన్ మంత్స్లో విఘ్నేష్ ఆల్ 9 ట్యూన్స్ ఇచ్చాడు, అవి మీకు సాటిస్ఫై అవ్వలేదు. సో అలా ఇంటికి వెళ్తున్న టైంలో నాకు ఒక పిక్చర్ కనిపించింది. అంటే అది ఒక శిల తను చెక్కుని ఒక శిల్పంలో మారిన మూమెంట్ నాకు అనిపించింది. అది చూసిన వెంటనే నాకు విజయ్ గుర్తొచ్చాడు. సో ఇమ్మీడియట్గా థాట్ వచ్చింది లిరిక్లో, ఒక ఖడ్గం తయారవ్వాలంటే అది కొలిమిలో మరిగి సిత్తుతో దెబ్బలు తిని ఒక ఖడ్గం ఒక షార్ప్నెస్ తోటి బయటకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ లిరిక్ అది వచ్చిందనమాట. మెరిసిందా ఓ అగ్నికనే, కొలిమంతా కాల్చుకునే, తనువంతా రాచుకునే, కడుపంతా చీల్చుకునే. సో అది నిన్ను చూసి వచ్చింది అది కంపల్సరీ. సో నెక్స్ట్ ఆ సాంగ్లో చెప్పాలంటే మీ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ -6 degrees ఉంది. సో దాంట్లో ఏంటంటే కంప్లీట్గా హిల్ టాప్ పైన కూర్చొని షర్ట్లెస్గా కూర్చోవాలి. సో మేము అంతా కోల్డ్ ఉండడం వల్ల అందరు కింద ఉన్న ఆల్మోస్ట్ ఒక 500 మీటర్ దూరంలో ఉండి షార్ట్ చెప్తున్నాం. తను అలానే కూర్చొని యోగా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో మేము డ్రోన్తో షూట్ చేస్తుంటే ఆ డ్రోన్ కూడా టెక్నికల్గా ఇష్యూస్ వచ్చాయి, బికాజ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల డ్రోన్ కూడా కింద పడిపోయింది. సో అయినా దాన్ని డ్రోన్ రిజాల్వ్ చేసి ½ అన్ అవర్ అలానే ఉండేసరికి ఫైనల్గా కట్ చెప్తాను ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అలానే ఫ్రీజ్ అయి ఉండిపోయాడు. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాం, బట్ బీపీ డౌన్ అయింది, అన్నీ ఉన్నాయి. సో నా విజన్ కోసం నేను కళ కన్నా ఒక విజన్ కోసం తను లైఫ్ పెట్టి చేశాడు. సో తన లైఫ్ ఏమైనా పోయినా పర్లేదు. సో ఈవెన్ తన హాస్పిటల్ 3-4 months ఉన్నాయి, చాలా హెల్త్ కండిషన్స్ వచ్చినా నా విజన్ కోసం వర్క్ చేసి కంప్లీట్గా అర్జున్ చక్రవర్తి అవుట్పుట్ తీసుకురావడానికి 100% తన ఎఫర్ట్స్ పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో. సో నెక్స్ట్ దయా గారు. సార్ రండి సార్. సో ఈయనకు అంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చాక నాకు తెలిసిన ఫస్ట్ యాక్టర్ దయా గారు. సో ఆయన్ని పిలిచి స్టోరీ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంత పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నేను రివర్స్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే షూట్ టైంలో ఫస్ట్ షెడ్యూల్లో 65 years లుక్ కనిపించాలంటే అప్పటికైనా ఆల్మోస్ట్ ఆయన కూడా బాడీ బిల్డ్ చేస్తున్నారు ఆ టైంలో మీట్ అయినప్పుడు. సో మీ షూటింగ్కి వెళ్ళే టైంలో ఆయన ఒక లాస్ట్ 20 days 1 mealతోనే సర్వైవ్ అయ్యారంట. సో వన్స్ షూట్లో వచ్చేసరికి కంప్లీట్గా ఆయన చాలా సన్నగా కనిపించారు, నేనే గుర్తుపట్టలేకపోయాను.
సో ఆ డెడికేషన్ ఏంటి సార్ అసలు, యాక్ట్స్ ఆఫ్ మీకు అసలు డెడికేషన్కి. దాంతోపాటు ఆ దయ గారి క్యారెక్టర్కి 5 ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఈవెన్ హీరో గారితో పాటు దయ గారి క్యారెక్టర్ కూడా జర్నీ అవుద్ది ఫిల్మ్లో. కంప్లీట్ అర్జున్ చక్రవర్తి సోలే రంగయ్య క్యారెక్టర్. సో 1955లో ఆడిన ఒక రంగయ్య ఒక ప్లేయర్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దయ గారి క్యారెక్టర్ తీసుకున్నాం. ఆయన గేమ్ ఆడే పోర్షన్ 1955లో ఉంటుంది. ఆ పోర్షన్ కూడా ఆయన కబడ్డీ నేర్చుకున్నారు. ఈవెన్ మీ షూట్ చేసే టైంలో బెడ్స్ కూడా లేవు కింద. సో అలానే ఆ ఏజ్లో కూడా అలా జంపులు చేశారు. అసలు ఎలా సార్, ఐ డోంట్ నో, ఐ మీన్ సో కంప్లీట్ 100% ఎవరి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ మా డిఓపి కమ్రో, ఐ మీన్ సో మా జగదీష్ గారిని చెప్పాలంటే ఆ ఫోటోగ్రఫీ నెక్స్ట్ స్టాండర్డ్లో తీశాడు. బట్ దానికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే మీ కాశ్మీర్లో షూట్ చేస్తున్న టైంలో కంప్లీట్గా అందరూ -6 degrees ఉండడంతో అందరూ ఫ్రీజ్ అయిపోయారు. ఈవెన్ గింబల్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ లెగ్స్ అవన్నీ ఫ్రీజ్ అవ్వడంతో వాళ్ళు కూడా మేము చేయలేమని బ్యాక్ అయిపోయారు. సో ఆ టైంలో జగదీష్ దగ్గరికి వెళ్ళిపోయి, బ్రో నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా అవుట్పుట్ నాకు కావాలని చెప్పాను. ఈవెన్ నా విజన్కి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన ఇమ్మీడియట్గా షూ వేసుకొని గిమ్మలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అది ఒక 500 meters లోపలికి వెళ్ళిపోయి షూట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే మధ్యలో గ్యాప్ తీసుకుని బయటకు వచ్చి షూ ఇప్పేసి ఇమ్మీడియట్ లెగ్స్ రబ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ లైఫ్ పెట్ చేశారు, నా విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని. థ్యాంక్ యూ సో మచ్, దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కమీర్ బ్రో. సో నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా ట్రాంట్రమ్ టార్చర్ అంతా తనే భరించాడు. సో ఆల్మోస్ట్ అంటే ఈ ట్రైలర్ కూడా ఫైనల్ స్టేజ్లో మ్యూజిక్ చేస్తున్నప్పుడు లాస్ట్ 4 days నుంచి తను స్లీప్ కూడా లేడు. సో ఎవ్రీ కరెక్షన్, ప్రతి లేయర్ తను మిక్సింగ్ వరకు లాస్ట్ మినిట్ వరకు కూర్చొని చేశాడు. ఈవెన్ నా మ్యూజిక్ కూడా మీరు సాంగ్ చూస్తే ప్రతి సాంగ్ ఒక 9 months 5 to 6 months పట్టింది. ఈ సాంగ్ అయితే 9 months పట్టింది. ఓ 10 tunes ఇచ్చాడు. ప్రతి ట్యూన్ రిజెక్షన్ చేయడం అయినా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా సో నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలన్న అవుట్పుట్ కోసం చాలా డే అండ్ నైట్ వర్క్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. దుర్గేష్. సో ఈవెన్ సో దుర్గేష్ గురించి చెప్పాలంటే, సో దుర్గేష్ క్యారెక్టర్ కూడా సినిమాలో అర్జున్ లైఫ్ ఎలా ఉంటుందో దుర్గేష్ లైఫ్ కూడా కంటిన్యూస్గా ట్రావెల్ అవుతుంటుంది ఆల్మోస్ట్ 30 years వరకు. సో ఈచ్ వేరియేషన్ కోసం తను హీరో ఎలా లుక్ మారుతో తను కూడా లుక్ మారాలి. సో తను ఏ ఫిల్మ్ చేయకుండా కమిటెడ్గా 4.5 years నా డ్రీమ్ కోసం ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమాలో చూసిన కూడా యాక్టింగ్ కూడా ఎంత రియలిస్టిక్ పర్ఫామ్ చేశాడంటే, ఈవెన్ చాలా సింగిల్ టేక్స్ చేశాడు. చాలా ఈజీ అయిపోయింది మీతో వర్క్ చేయడం వల్ల. సో నెక్స్ట్ మా దేవిక కంఫర్ట్. సో తిని ఏంటి అంటే కంప్లీట్గా మేము ఫస్ట్ ఆడిషన్ చేసి కేరళ వెళ్ళాను. సో అక్కడ చాలామంది పీపుల్ని ఆడిషన్ చేయంగా నన్ను చాలా ఫ్రస్ట్రేషన్తో కూర్చున్న టైంలో తను ఆడిషన్కి వచ్చింది. సో తను ఆడిషన్ చేయకుండా ఇమ్మీడియట్గా తనకు స్టోరీ చెప్పాను. సో నాకు తను ఎప్పుడైతే ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుందో నా దేవికి ఎలా ఫీల్ ఉంటుందో, ఆ ట్రెడిషనల్ లుక్ కానీ ఆ ఐస్ కానీ దూరం నుంచి తన ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించాయి. సో ఇమ్మీడియట్గా సబ్జెక్ట్లో తీసుకొని సైన్ అప్ చేసాం. సో తను ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే, ఈవెన్ మేము చాలా రైనీ షూట్స్ ఉన్నాయి. తన వర్క్ వచ్చేసి 30 days షూట్లో ఉండి 25 days రెయిన్ షాట్సే ఉన్నాయి. కంప్లీట్గా ఎవ్రీ డే 4 to 5 hours ఎవ్రీ డే రెయిన్ షాట్లో ఉన్న ఆ రెయిన్లో తను చాలా స్ట్రగుల్ అయింది. ఈవెన్ తన హెల్త్ బాగాలేకున్నా కూడా చాలాసార్లు నన్ను పుష్ చేసింది. అంటే నేనే కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్దామని ఆ పొజిషన్కి వెళ్ళాను. బికాజ్ అంత రెయిన్ పడేసరికి తన ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లో కూడా ఏం పర్లేదు చేస్తా అని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సిజా. సో ఇంకా ఇక్కడ రాలేదు మా ఎడిటర్ ప్రదీప్, ఇంకా తను ఫైనల్ మిక్సింగ్లో కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. మా పోస్టర్ డిజైనర్ అఖిల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. తను కూడా చాలా డేస్ నుంచి పడుకోకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, పోస్టర్స్ కానీ యానిమేషన్స్ అన్నిటికీ. సో ఈవెన్ మై మిక్సింగ్ ఇంజనీర్ అరవింద్ మీనన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాకు ఏ టైంలో అవైలబుల్ ఉన్నారు, డే అండ్ నైట్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ప్రతి లేయర్ మీద ఆయన వర్క్ చేస్తే మీరు ఓవరాల్ ఫిల్మ్ చూస్తే ఒక బిగ్గర్ ల్యాండ్స్కేప్ బిగ్ ఫిల్మ్ లాగా సౌండింగ్ రావడం కోసం ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. మా యూవీ మీడియా కానీ తర్వాత హ్యాష్ట్యాగ్ మీడియా కానీ మా సినిమాని ప్రమోట్ చేయడానికి డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా రవి బ్రోకి, రవీంద్ర పుల్లే. సో మైసా సినిమాలో బిజీగా ఉన్నారు ప్రజెంట్. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్నే మీట్ అయ్యాను. సో మీ మీట్ అయ్యి ఈ స్టోరీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు
డైలాగ్స్ రాయడానికి ఆల్మోస్ట్ ఆయన 2.5 years నాతో స్పెండ్ చేశాడు. ఎవ్రీడే ట్రావెల్ చేసాం. కంప్లీట్గా డైలాగ్స్ అంత అథెంటిక్గా అంత మీనింగ్ఫుల్గా రావడానికి ఆయన ఎఫర్ట్స్ 100% పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ అజయ్ గారి గురించి చెప్పాలి. అజయ్ గారు మేము కాశ్మీర్లో షూట్ చేసినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లో మేము షూట్ చేస్తున్నాము. సో మేమంటే అందరం కొత్త వాళ్ళం, మేము ఎఫర్ట్స్ పెట్టి చేయొచ్చు, ఎందుకంటే మాది ఫస్ట్ సినిమా కాబట్టి. ఆయన అన్ని సినిమాలు చేసినా కూడా అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్లో విజయ్ ఎలా వెళ్ళారో ఆయన కూడా అలా వెళ్ళి మాకు సపోర్ట్ చేశారు. సో చాలాసార్లు అన్నారు, ఐ మీన్ నేనే అన్నాను వెళ్ళి, సరే వేరే యాక్టర్ ఉంటే చేస్తారో లేదని. లేదు నువ్వు బిగ్గర్ విజన్కి వెళ్ళారు, సో మనం బిగ్గా వెళ్ళాలి అని ఆయన ఆల్వేస్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ఆయన చూసేవాళ్ళు చూసి చాలా ఇండస్ట్రీ పీపుల్ చెప్పారు, చాలామంది నన్ను రిఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న. ఇంకెవరిని మిస్ అయ్యి ఉంటే సారీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మాట్లాడతాను. మీడియా అందరికి, ప్రెస్ అందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, సో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా సినిమా కూడా మీ ప్రివ్యూ చూడండి. సో మీకు నచ్చితేనే పాజిటివ్ రివ్యూ రాయండి, లేకుంటే నెగిటివ్ రివ్యూ రాయండి, పర్లేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మా సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పోస్టర్ మీద అన్ని అవార్డ్స్ అని రాశారు.